నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనము బీజ మంత్ర జపాలతో స్టార్ట్ చేద్దామని. మంత్రాలు తెలుసు యష్మిత, కానీ బీజ మంత్రాలు అంటే ఏంటి అంటే, బీజ అంటేనే సీడ్ అండి. కాబట్టి మనము సీడ్ మంత్రం, మన చక్రాలని యాక్టివేట్ చేసి బీజ మంత్రాలను అయితే చాంట్ చేస్తున్నాము. 7 మేజర్ చక్రాలు ఉంటాయో వాటికి బీజ మంత్రాలు ఉంటాయండి. ఒకరోజు నేను చెప్పానండి 7 చక్రాలు మేజర్ ఉంటాయని. వాటి బీజ మంత్రాలు లం, వం, రం, యం, హం, ఓం, ఓం. ఈ బీజ మంత్రాలని మనము కలిసి కొన్నిసార్లు జపిద్దామండి. నాతో పాటు మీరు జపించండి. ముందుగా వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ మహాముద్రాని అప్లై చేయండి. మహాముద్ర అంటే 2 చేతుల్ని ఓపెన్గా పెడుతూ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ ఐస్ని క్లోజ్ చేయండి. ముందుగా ఒక డీప్ ఇన్హేల్ చేయండి. తర్వాత కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ లం, వం, రం, యం, హం, ఓం, 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 లం, వం, రం, యం, హం, ఓం. మెల్లగా రిలాక్స్ అవుతూ మీ ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని క్షణాలు మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా కళ్ళని, ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి మనము బీజ మంత్రాలని జపించాము. ఈ బీజ మంత్రాలని జపించే విధానం ఉందండి. ముందుగా శ్వాసని తీసుకుంటాము. శ్వాసని వదిలేటప్పుడు మెల్లమెల్లగా 7 బీజ మంత్రాలని జపిస్తాము. అలాగే మన దృష్టిని 7 చక్రాల దగ్గర పెడుతూ చాంట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల చక్రాన్ని యాక్టివేట్ చేయటం చాలా సులువుగా ఉంటుంది. ముందుగా మూలాధార, తర్వాత స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇక్కడ మనము దృష్టిని పెడుతూ ఈ బీజ మంత్రాలని మీరు ప్రతిరోజు మీ సాధనలో చేయటానికి ట్రై చేయండి. తప్పకుండా మనం చాలా డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు కటి చక్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ ఈ పొజిషన్లో ఉండండి. ఒక డీప్ ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు 2 కాళ్ళని మీ షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ అయినా హిప్కి ఇన్లైన్ చేస్తూ అయినా అంత డిస్టెన్స్ క్రియేట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు మనము శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున నేను టర్న్ అవుతున్నాను,
ఎడమ చేతిని కుడి భుజం పైన, కుడి చేతిని నేను వెనకాల వైపున పెడుతూ వెనకాల వైపున ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూస్తున్నానండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి నేను ఆపోజిట్ సైడ్లో చేస్తున్నాను, కానీ హ్యాండ్ పొజిషన్ మాత్రం సేమ్. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, కాళ్ళని కూడా లిఫ్ట్ చేసేస్తారు. మోకాలు బెండ్ చేయటం, కాళ్ళని లిఫ్ట్ చేయటం వల్ల మనకి స్ట్రెచ్ అనేది అంతా ఉండదు. కాబట్టి రెండు కాళ్ళని అక్కడే ఉంచి ఈ నడుము భాగం నుంచి ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ట్విస్టింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ఇంక్లూడ్ చేయండి. కలిసి మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మనము మీకు గుర్తుండే ఉంటుందండి, ఎక్కువసేపు మనం ట్రావెల్ చేసినా ఏం చేసినా కొంతమంది మనము ఆ వెహికల్ నుంచి బయటికి రాగానే ముందుగా ట్విస్ట్ చేసి స్టిఫ్నెస్ని తీస్తాము. కాబట్టి బ్యాక్ని స్టిఫ్గా ఉంది అని మీకు అనిపించిన, బ్యాక్ని పెయిన్ అవుతున్నా కూడా మనకి ట్విస్టింగ్ చేయటం వల్ల చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ట్రావెల్ చేస్తున్నా, ఎక్కువసేపు కూర్చున్నా కూడా, లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయటం వల్ల డయాబెటీస్ని కూడా రివర్స్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాలో తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము ఫలకాసనాలోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. నేను ముందుగా నా చేతుల్ని డ్రాప్ చేస్తూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళానండి. దీన్ని ఫలకాసన అంటారు. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ నేను నా ఎడమ కాళ్ళని ఎడమ చేతి దగ్గర పెట్టానండి. చూడండి, అలాగే కుడి కాళ్ళు కింద డ్రాప్ చేయలేదండి. చాలా మందికి కష్టంగా ఉంటే మీరు కింద డ్రాప్ చేయొచ్చు. లేదు ఈజీగానే ఉంది యష్మిత అంటే మీరు టక్ చేసి లిఫ్ట్ చేయండి. దానివల్ల ఇంకెక్కువగా స్ట్రెచ్ ఉంటుందండి. తర్వాత చేతుల్ని కింద డ్రాప్ చేయండి. మళ్ళీ మెల్లగా చేతుల పైకి వచ్చి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళొచ్చు. చూసారు కదండి, ఉత్థాన పృష్ఠాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని కలిసి మనం ముందుగా చేద్దామండి. తర్వాత ఈ ఆసన వల్ల కలిగే ఉపయోగాలని తెలుసుకుందాం. రెండు కాళ్ళతో చేయాలండి. కాబట్టి ఈసారి నేను కుడి కాళ్ళని ముందుకి తీసుకొస్తున్నాను. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోవచ్చు. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారని, ఎక్కువగా స్ట్రెచ్ అనేది హిప్ రీజియన్లో ఉంటుంది. మనము కాళ్ళని ముందుకు తెచ్చినప్పుడు హిప్ అనేది ఓపెన్ అవుతుందని, అలాగే మనము కాళ్ళని వెనక్కి ముందుకి తీసుకొచ్చేటప్పుడు మన శరీరంలో ఉన్న బరువుని హ్యాండ్ పైన పెడతాం. కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. మనకి హ్యాండ్స్ వీక్గా ఉన్న, హిప్ ఓపెన్ అవ్వాలన్నా కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద వశిష్ఠాసన. ముందుగా చూద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత మనము కలిసి చేద్దాము. ఈ ఆసన చేయటానికి మనము వశిష్ఠాసనలోకి రావాలండి. వశిష్ఠాసన అంటే ఇంగ్లీష్లో దీన్ని సైడ్ ప్లాంక్ అంటారు. చూడండి నేను ఎలా చెప్తున్నానో. ముందుగా మనము ఫలకాసనలోకి వస్తామండి. వచ్చిన తర్వాత నేను నా కుడి చేతిని సెంటర్లో పెడుతూ ఎడమ వైపున టర్న్ అవుతున్నాను. టర్న్ అయిన తర్వాత చూడండి, నా పైన ఉన్నది ఎడమ కాల్లో, దాన్ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి బ్యాలెన్స్ చేస్తూ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా కాళ్ళని డ్రాప్ చేస్తూ మనము వేరే కాళ్ళతో కూడా చేస్తాము. ఇదండి ఏకపాద వశిష్ఠాసన. ముందుగా ఈ ఆసన చేయటానికి బ్యాలెన్స్ చేయటం చాలా అవసరం అండి. ఏకపాద వశిష్ఠాసన చేయటానికి సైడ్ ప్లాంక్కి వచ్చి మనం బ్యాలెన్స్ చేయగలిగితే, తర్వాత కాళ్ళని హోల్డ్ చేయటం అండి. మనము కాళ్ళని మన చేతులతో హోల్డ్ చేయలేకపోయినా యోగా స్ట్రాప్ని వాడి కూడా మనం కాళ్ళని స్ట్రెచ్ చేయొచ్చు. కానీ ఇంకొకటే కాళ్ళ పైన ఉంటాం కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి. పడిపోతారు అన్న భయం ఉంటే డ్రాప్ చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. ఏకపాద కుదరకపోతే సైడ్ ప్లాంక్లో ఉండండి. మీకు మెల్లమెల్లగా హ్యాండ్ స్ట్రెంత్, కోర్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత బ్యాలెన్సింగ్ కూడా కుదిరితే అప్పుడు మీరు ఏకపాదని ట్రై చేయండి. కలిసి చేద్దామండి ఈ ఆసనాన్ని. రెండు వైపున చేయాలి. మెల్లగా మనము సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి, ఇక్కడ మనకి హిప్ ఓపెనింగ్ అవుతుంది, హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది, కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ ఆసన వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త బద్ధ కోణాసన. సూక్త బద్ధ కోణాసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. నేను ముందుగా శవాసనాలు రెస్ట్ చేస్తూ చూడండి, చేతులని మన శరీరానికి దగ్గరగా కాకుండా కొంచెంగా దూరంగా పెట్టండి. పెట్టిన తర్వాత రెండు కాళ్ళని, మోకాలని ఇలా పాయింట్ చేస్తూ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు రెండు కాళ్ళ అరికాలని జోడిస్తూ శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు రెండు మోకాలని
మీ భూమికి ఆనేటట్టు స్ట్రెచ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని ఇలా మనము కింద ఆనించడానికి ట్రై చేస్తాం. కూర్చుంటే బద్ధకోణాసన చేస్తాం కదండి, సేమ్ మూమెంట్ మనము పడుకొని చేస్తున్నామండి. ఇక్కడ మెల్లగా మీరు 2 కాళ్ళని దగ్గరికి తీసుకొస్తూ శ్వాసని తీసుకోండి, శ్వాసని వదిలేటప్పుడు సపరేట్ చేయండి. నాతో పాటు మీరు కలిసి చేయండి, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకీసారి రిలాక్స్ అవుతూ 2 చేతుల సపోర్ట్ తీసుకొని మోకాళ్ళని కింద వైపున పుష్ చేయండి. దీంతో మనకి హిప్ ఓపెనింగ్ అవుతుందండి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా మనము దాన్ని రెక్టిఫై చేయొచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉన్న పిసిఓడి ఇష్యూస్ ఉన్నా కూడా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇలా మనం ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తూ ఆ భాగంలో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ముందుగా మోకాళ్ళని ఇలా పైకి పాయింట్ చేస్తూ 2 కాళ్ళని మెల్లమెల్లగా రిలాక్స్ చేయండి. శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేసామండి. హిప్ అన్నది తొందరగా స్టిఫ్నెస్ అవుతుందండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎమోషన్స్ని ఎక్కువగా అక్కడ స్టోర్ చేస్తాం కాబట్టి స్టిఫ్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. హిప్ ఓపెనింగ్ ఆసనాస్ని మనం మన సాధనాలో వీక్లీ, ప్రతిరోజు కాకపోయినా వీక్లీ ఒక 3 రోజులు మీరు తప్పకుండా అక్కడ మూమెంట్స్ చేయటానికి చూడండి. చాలా డిఫరెన్స్ ఉంటుందండి. హిప్ ఓపెన్ అయితే చాలా వరకు ఆసనాలు కూడా సులువుగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలని ఫాలో అవుతూ మీ సాధనాన్ని ప్రతిరోజు చేయండి. దానివల్ల డిఫరెన్స్ తొందరగా చూస్తారు. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము శాంతి మంత్రంతో ఎండ్ చేద్దామండి. అందరం సుఖాసనాలు కూర్చుంటూ 2 చేతుల్ని జోడించండి. జోడిస్తూ ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా మనము ఇవాళ మన సాధనాన్ని ఎండ్ చేస్తున్నామండి. మీరు మీ సాధనాలో ఓపెనింగ్ ప్రేయర్ కానివ్వండి, ఎండింగ్ ప్రేయర్ తప్పకుండా మీరు చాంట్ చేసి చూడండి. చాలా మన సాధనాలో చేసే మన స్పిరిచువల్ యాక్టివిటీస్లో కూడా మనకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. బరువు ఎక్కువగా మనకి ఫ్యాట్ వల్లే కాదు, ఇన్ఫ్లమేషన్ ఉన్న బాడీలో కూడా మనకి వెయిట్ గెయిన్ అన్నవి, హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని చాలా చర్చల్లో వస్తున్నాయండి. కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చెప్తాను, అవి మీరు తప్పకుండా తీసుకోండి. మొదటిగా వచ్చేసి కీరా అండి, కుకుంబర్, ఇంకా క్యారెట్. ఈ రెండింటిని మీ డైట్లో యాడ్ చేసి చూడండి. మీకు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
మీరు డిఫరెన్స్ చూస్తారు మీ శరీరంలో. అయినా మనం ఏదైనా డిసీజ్ని రివర్స్ చేయాలన్నా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.